హ్మ్. వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి తెలుగు వాళ్ళందరికీ ఆరాధ్య దైవం ఎట్లో, తెలుగు వాళ్ళందరికీ అభిమాన ఆరాధ్య దైవం ఎన్టీ రామారావు గారు. అటువంటి ఎన్టీ రామారావు గారు వెంకటేశ్వర స్వామిని చాలా కొలిచేవాళ్ళు. తిరుపతి అభివృద్ధి వెంకటేశ్వర స్వామితో ఎన్టీ ఎన్టీఆర్. రామారావు గారితో ప్రారంభమైంది అని చెప్తారు కదా. సో తెలుగుదేశం పార్టీకి వెంకటేశ్వర స్వామితో అంత సంబంధం ఉంది. అటువంటి వెంకటేశ్వర స్వామిని, స్వామివారికి సంబంధించిన లడ్డూని జంతువుల కొవ్వుతో కలిపేశారు, జంతువుల కొవ్వు కలిపారు దాంట్లోనే చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్. ఇప్పుడు కూడా కల్తీతోటే లడ్డు తయారు చేశారు, ఏంటి కెమికల్ కాక్టైల్తో లడ్డూలు తయారు చేశారు అని సిట్ చెప్తోంది. అయితే మనము చంద్రబాబు గారి మాట నమ్ముదామా, లేకపోతే సిబిఐ మాట నమ్ముదామంటారా? చెప్పండి ఏది నమ్ముదాం? దీనికి సమాధానం చెప్పండి ముందు. చంద్రబాబు సిబిఐ అనేది లీగల్ కదండి, కదా, అది కూడా సుప్రీంకోర్టు వేసిన సిట్ కదండి. అది ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టు చెప్పింది, చంద్రబాబు వేశారు. ఆంధ్రప్రదేశ్ సిట్ వాళ్ళు కూడా ఉన్నారు కదా అందులో. ఆంధ్రప్రదేశ్ సిట్ కూడా ఉన్నారు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సజెస్ట్ చేసింది. ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు. ఉండి వాళ్ళంతా ఇన్ని రోజులు కూడా చాలా తీవ్రంగా పరిశోధన చేసి ఎక్కడెక్కడ శాంపిల్స్ అనేది తెప్పించి పరీక్షలకు పంపించి అన్నీ చేసి తేల్చి వాళ్ళు రిపోర్టు సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేశారు. అది సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇచ్చిన దాంట్లో చాలా క్లియర్, మీరు చెప్పినటువంటి పంది కొవ్వు, మీరు చెప్పిన ఆవు కొవ్వు, లేకపోతే చేప కొవ్వులు, ఇలాంటి కొవ్వులు ఏమీ లేవు. ఉంటే వనస్పతి లాంటిది ఏదన్నా కల్తీ ఉంటే ఉండొచ్చు అన్నారు. అన్నిటికీ మించి ఎప్పుడు ఏ టైంలో వచ్చి నెయ్యి అండి, ఏ నెయ్యి అయినా సరే మీకు అది టెస్ట్కి పోతేనే కదా, ప్రతిరోజు టెస్టే కదా. ఆ టెస్ట్లో అది కల్తీ అయితే అసలు సంబంధం ఏంటండి ఈ నెయ్యికను? ఆ రోజు ఏఆరా అదేది ఏఆర్ డైరీ కదా, చెన్నైది కదా, దాని పేరు ఎక్కడ పక్కకు పోయింది? వాళ్ళు కేసు కూడా వేశారు కదా తమిళనాడులో, మేము చేయలేదు అట్లాగని చెప్పి. మరి వీళ్ళు అసలు దాని పేరు ఎందుకు ఎత్తట్లేదు? బోలేబాబాని తీసుకొచ్చారండి ముందుకి. బోలేబాబా వీళ్ళ టైంలోనే, మొన్న వచ్చింది కూడా వీళ్ళ టైంలోనే, జూన్లోనే కదా వచ్చినప్పుడు. అది కల్తీ ఉందంటే స్వయంగా ఈవోనే చెప్పాడు, అందులో వనస్పతి ఏదో కలిసింది, వెనక్కి పంపేశామని. ఇంకా లడ్డూల్లో ఎప్పుడు వాడారు? ఏ నెయ్యి అయినా సరే పరీక్షకి నిలబడితేనే వాడుతున్నారు. లేనప్పుడు ఎవరు తప్పు అవుతుంది? వీళ్ళదే కదా, ఎందుకంటే వీళ్ళ గవర్నమెంట్ కదా, వీళ్ళు పెట్టిన ఈవోనే కదా. అట్లాంటి దాన్ని తీసుకెళ్ళి ఎప్పుడో జగన్ గవర్నమెంట్కి, ఆ జగన్ గవర్నమెంట్లో ఉన్న నెయ్యిని మీరు చూడలేదుగా, అదెవరు టెస్ట్కు పంపలేదు కదా. పంపనప్పుడు మీరు వాళ్ళే చేశారని సుబ్బారెడ్డి గారి మీద, కరుణాకర్ రెడ్డి, ఇది రాజకీయ కక్ష అనేది క్లియర్గా కనిపిస్తుంది కదా. అది కూడా ఎందుకో మాకు తెలుసు, A20 ఫాము ఎలక్షన్ అది సబ్మిట్ చేయాల్సింది వీళ్ళు చేయలేదు. చాలా మోసం జరిగింది ఈవీఎంల ద్వారా. ఆ టైంలో దాన్ని డైవర్ట్ చేయటం కోసం అప్పుడు దీన్ని వాడారు. ఎందుకంటే ఒక భయంకరం ఇది, ఎందుకంటే పెద్ద సంచలనం కదా. శ్రీవారి లడ్డులో పెద్ద అబ్బో ఆవు ఇది కొలిసింది అది ఇది అని అంటే అసలు అల్లకల్లోలం అయిపోతుంది కదా. కానీ ఆశ్చర్యం ఏంటంటే భక్తులు ఎవరు దాని మీద స్పందించాల. అప్పుడు కూడా మొత్తం చర్చ అంతా నాయకుల్లో జరిగింది, టీవీల్లో జరిగింది, ఓ పెద్ద ఇష్యూగానే జరిగింది. కానీ మీకెవరు భక్తులు కొనుక్కోకుండా ఉన్నారా? శుభ్రంగా ఆ రోజే కొనుక్కొని వాళ్ళు హ్యాపీగానే వెళ్ళిపోతూనే ఉన్నారు. అందువల్ల మీరు చెప్పేది అబద్ధమని భక్తులు ఆ రోజే రుజువు చేశారండి. కానీ ఈ పవన్ కళ్యాణ్ కూడా కాపులు ఎంతో నమ్మి నీ పక్కన నిలబడ్డారు, మాకేది ఇన్నాళ్ళకు మంచి లీడర్ వచ్చాడని. ఆ వాల్యూస్ నువ్వు నిలబెడితే ఆ కాపుల గౌరవం పెరుగుతుంది కదా పవన్. కానీ నువ్వు అతనితో కలిసి అతని కంటే భయంకరంగా ఇంకా అబద్ధాలు చెప్పి, అతను ఒక అబద్ధం చెప్తే నువ్వు దాని 1,00,000 లడ్లు అయోధ్యకే పంపించావు, మెట్లన్నీ గడిగేసావు, తిరుపతికి వెళ్ళి పొర్లు దండాలు పెట్టావు. ఇన్ని ఓవర్ యాక్షన్లు, నువ్వు సినిమా యాక్టర్గా ఎన్ని యాక్షన్లు చేస్తే నీకు ప్రజలు మెచ్చుకుంటారు, కానీ రాజకీయ నాయకుడు కూడా ఇన్ని యాక్షన్లు చేయటం నీకు అవసరమా? నువ్వు అసలు ఏం సందేశం మీ వాళ్ళకి ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? నువ్వు ఇట్లా ఎదగలవా? ఒక మంచి లీడర్గా నువ్వు ఎదగలవా? ఎప్పటికీ అతని నీడలోనే ఉండి ఇప్పుడు అనుభవించే సుఖాలన్నీ ఏదో ఎక్కడికి వెళ్ళినా కూడా స్పెషల్ ఫ్లైట్లు, నేను ఉదయం ఇక్కడ రాత్రికి హైదరాబాద్ అనుకునే రీతిలో నువ్వు సుఖాలు అనుభవిస్తున్నావు ప్రజల సొమ్ముతో కదా. ఒక్కసారి మనస్సు పెట్టి ఆలోచించు. ఎంతో కష్టపడి మీ కుటుంబం అంతా పైకి వచ్చారు. మీ అన్న ఎంత కష్టపడ్డాడో ఆ రోజుల్లో నువ్వు ఒకసారి ఆలోచించు. అలాగే మీరందరూ కూడా ఒక కానిస్టేబుల్ పిల్లలు. అట్లాంటి కుటుంబం నుంచి, చిన్న కుటుంబం నుంచి వచ్చిన మీరు ఈ స్థాయికి ఎదిగారంటే మీ కృషి ఉంది. సినిమా రంగంలో మీ కృషి ఉంది, మీ అన్నయ్య ఆశీస్సులు,
ఆయన నిజంగా మంచి నటుడు. ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ అంత ఇమేజ్ వచ్చింది చిరంజీవి గారికి. ఆయన నీడలో నువ్వు కూడా ఎదిగావు. అది నిలబెట్టుకోవాలంటే మంచి పేరు తెచ్చుకోవాలి కదా. ఈ దరిద్రుడు పక్కన చేరి, ఈ చంద్రబాబు నాయుడు పక్కన చేరి నువ్వు అతని అబద్ధాలకు వంతపాడుతూ నిన్ను నమ్మి నీకు వెనక నిలబడ్డాడు. ఏనాడు కమ్మ కాపు గలవరండి అంత ఎగనిస్ట్ పల్లెల్లో. అలాంటిది మొదటిసారి నీ కోసం వాళ్ళు ఓటేశారండి. కాపులంతా కమ్మాళ్ళతో కలిసి ఓటేశారండి. అట్లాంటి వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టి నువ్వు నోరెత్తి ఒక్కసారి కూడా ప్రశ్నించవా? ఇలాంటి అన్యాయాలు జరిగినప్పుడు కనీసం ఇది తప్పు అని చెప్పి నువ్వు ఆ నాయకుడికి చెప్పలేవా? ఓపెన్గా నువ్వు మాట్లాడలేవా? నీ పార్టీ అమ్మాయి ఎవరు లాయరు, అమ్మాయి పేరు రజనీ గారు ఎంత ధైర్యంగా మాట్లాడింది. అటువంటి సామాజిక బాధ్యత కూడా మీకు లేదా? అదొక సామాజిక బాధ్యత కదా. ఈ విధంగా ఇప్పుడు మీరు ఎవరితో పోరాడుతున్నారు? జగన్తో కాదు, శ్రీవారితో పోరాడుతున్నారు, వెంకటేశ్వర స్వామితో పోరాడుతున్నట్టుంది ఇది. ఇట్లాగే ఏమయ్యా నీ లడ్డు బాగాలేదు, నీ లడ్డు కలుషితం అయిపోయింది, నీ లడ్డు కలుషితమైన లడ్డు భక్తులు తింటున్నారని మాటి మాటి కలుషిత లడ్డు అని చెప్పి వెంకటేశ్వర స్వామిని ఆక్షేపిస్తున్నట్టుంది తప్ప ఇది జగన్ ఆక్షేపిస్తున్నట్టుగా లేదు. ఎందుకంటే అది జగన్ టైంలో జరగలేదు, మీ టైంలోనే జరిగింది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు ఎంత చేసి మళ్ళీ అది పోయిందిగా. సిబిఐ రిపోర్ట్ వచ్చింది, పోయింది. ఎవ్వరూ నమ్మలేదండి. నేను చెప్పానుగా, నమ్మి అసలు లడ్డులో కల్తీ జరిగిందనేదే జనం నమ్మలేదండి. నమ్మలేదు కనుకనే ప్రతిరోజు కూడా లడ్ల అమ్మకాలు బ్రహ్మాండంగా జరిగింది. 1,00,000 లడ్లు అయోధ్య పంపించారని వీళ్ళంతా ప్రచారం చేసుకుని అక్కడ 1,00,000 లడ్లు హాయి కొనుక్కొని తినేశారు. ఎవరు ఏమి నమ్మలేదు. వెంకటేశ్వర స్వామి అంటే భయం లేదా చంద్రబాబు నాయుడు గారికి? అసలు లేదండి. చంద్రబాబు అంత నాస్తికుడు. చెప్తాను నేను ఆయన ఆరోపించటం కాదు. ఈయన స్వయంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత 96లో ఆయనే శాసనసభలో ఏం చెప్పారంటే, నా కృషి తప్ప నాకు ఏ దేవుడిని గురించి నేను ఆలోచించను, నాకు వాటి జోలు నేను పోను కూడా, నేను ఎప్పుడు కూడా పని చేస్తాను, కష్టపడి పని చేస్తాను, నేను పైకి రావాలనుకుంటాను, అంతే తప్ప నాకు ఏ నమ్మకాలు లేవు అని చెప్పి స్వయంగా ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు కూడా రికార్డులో ఉంటాయి. ఇప్పటికిప్పుడు ఆయన ఇంత హిందూ వెంకటేశ్వర స్వామి భక్తుడు ఎప్పుడైపోయాడండి? మొన్న నేను క్రిస్టియన్ అని చెప్పి చర్చిలో చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు సనాతన అయిపోయాడండి. ఇవన్నీ సినిమా వేషాల్లాగా లేవా? ప్రజలు అంత అమాయకులు కాదు, మనకంటే తెలివైన వాళ్ళండి వాళ్ళు. ఈరోజు మీలాంటి వాళ్ళని ఈ సోషల్ మీడియా ద్వారా నిజాలని నిగ్గుదీసి బయట వదులుతూ ఉన్నారు. ఇవంతా ప్రజలు అసలు ఆ టీవీల కంటే ఇవే చూస్తున్నారు ఎక్కువగా, ఇవే ఎక్కువ చదువుతున్నారు, వాళ్ళు ఫాలో అవుతున్నారు. అందువల్ల మీరు చేసే చెప్పే ప్రతి అబద్ధం, చేసే ప్రతి పాపం వెంటనే బట్టబయలైపోతా ఉంది ఈరోజు. అప్పుడు కాల, ఎందుకంటే అప్పుడు మీ మీడియా తప్ప ఇంకెవరు లేరు అసలు ఆ రోజు. నిజంగా ఈనాటిలాగా ఆ రోజు ఉండుంటే పాపం ఎన్టీఆర్ గవర్నమెంట్ పడిపోయేదే కాదు, లక్ష్మీ పార్వతికి ఈ దుర్దశ వచ్చేది కాదు, ఇన్నేళ్లు ఈ కష్టాలు నేను పడేదాన్ని కాదు. ఆ రోజు నా భర్త హాయిగా ప్రైమ్ మినిస్టర్ అయిపోయేవాడు, 3 నెలల్లో ఎలక్షన్స్. అందువల్ల ఏంటంటే ఆ రోజు అదే ఈనాడు, ఇదిగో ఈ ఆంధ్రజ్యోతి అప్పుడు అంత చిన్నదిలే, దానికి ఏం తోక పత్రిక అనేవాళ్ళు. మెయిన్ ఏంటంటే ఈనాడు ఆయన చెప్పేసరికి కుల గురువు నిజమేననుకొని ఈ మొత్తం మా కమ్యూనిటీ అంతా నన్ను ఒక దోషిగా ఇప్పటికీ చూస్తూనే ఉన్నారు అనుకోండి. అది పోకుండా ఉండటానికి వాళ్ళ ఐటీడీపీ వాళ్ళు యథాశక్తి ప్రతిరోజు నా మీద నిందలు ఆరోపణలు కంటిన్యూ చేస్తూనే ఉంటారు. మొన్న సిపిఐ నారాయణతో మాట్లాడిచ్చారండి. అసలు ఆయనకి ఏం తెలుసండి మీ గురించి ఏదో హిట్ టీవీ అంట. ఆయన తిరుపతిలో కూర్చుంటే ఇద్దరం కూర్చొని ఉన్నామంట. ఆయన ఏదో భూముల వ్యవహారం కోసం అక్కడికి వచ్చాంట. ఆ భూములు ఏందో గొడవ ఏందో నాకు అస్సలు తెలియదు. సరే నాకేమైనా పని ఉండి నేను లేచి వెళ్ళిపోవచ్చు కదండి. దానికి వెళ్ళిపోయానంట. వెళ్ళిపోతే పక్కనే ముద్దుకృష్ణనాయుడిని అడిగా అంటే ఈయన, అదేంటి లక్ష్మీభారతి గారు ఎందుకు వెళ్ళిపోయారంటే, నువ్వు కాళ్ళకి దండం పెట్టలేదు కదా అందుకని వెళ్ళిపోయారు. ఇట్లాంటి మాటలు ఒక సిపిఐ లీడర్ మాట్లాడొచ్చా అండి? అసలు ముద్దుకృష్ణనాయుడు అలాంటి మాటలు చెప్తాడా? ముద్దుకృష్ణనాయుడు కానీ పెద్ద లీడర్స్ ఎవరైనా నాకు దండం పెట్టారండి ఎప్పుడైనా సరే? ఈ చిన్న చిన్న కార్యకర్తలు వాళ్ళు ఎవరికైనా దండం పెడతారు, ఒక చిన్న లీడర్ కూడా పెడతారు. వాళ్ళు నారాయణ గారిని ఫోన్ చేసి అడగటం ఏంటి? తిట్టానండి, ఇదిగో మెసేజ్ కూడా పెట్టాను, అబద్ధాలతో బ్రతికే బ్రతుకు ఒక బ్రతుకు కాదని కూడా పెట్టాను. నారాయణ భార్య నా ఫ్రెండ్ అండి, ఆమె వసుమతి, ఒకే ఊరు మాది, క్లాస్మేట్స్ మేము, డియర్ ఫ్రెండ్స్ అండి, మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరం కూడా. నేను అదే చెప్పాను, నీ భార్య చాలా మంచిది, మీరెందుకు ఇలా అమ్ముడుపోతున్నారో నాకు బాధగా అనిపిస్తూ ఉంది,
కమ్యూనిస్ట్ అని పేరు చెప్పుకుంటూ ఉమ్, నేను నేను విన్నదే చెప్పాను, నేను చూసింది ఏది వినలేదు, ఏది చూడలేదు. ముద్దుకృష్ణ నాయుడు అలా చెప్పడం నాకు తెలుసు. లేడు కదా మనిషి. ఆ మనిషి లేడు గనక ఈరోజు పోనీ అప్పుడు చెప్పలేదుగా మీరు, ఇప్పుడు చెప్తారా? అంటే అది ఎంత అమ్ముడు పోయారనేది నాకు తెలుస్తాను అంటే ఫోన్ పెట్టేశాడు ఇక వినకుండా మాటలు. తప్పండి. ఇలాంటి పెద్దవాళ్ళు కూడా వ్యక్తిత్వాలను చంపుకొని ఇంత హీనంగా ఈమె వల్లే పోయింది, ఆయన అప్పుడు చంద్రబాబు చేయటం కరెక్టేనని స్టేట్మెంట్ దాంట్లో అర్థమైపోయింది. చంద్రబాబు అట్లా అధికారం తీసుకోవడం కరెక్టేనంట, లక్ష్మీపార్వతి జోక్యం వల్ల అంట. కమ్యూనిస్టులు సమర్థించారు అప్పుడు ఆయన్ని. సమర్థించారు. సిగ్గెక్కుడు. నేను అదే అన్నా, నేను మీ ఆడపడుచునే కదా, మీ గెలుపు కోసం ప్రతి నియోజకవర్గం కష్టపడి తిరిగానే. 36 మంది ఎప్పుడైనా మీ జీవితంలో గెలిచారా? వీళ్ళ జీవితంలో ఎప్పుడైనా అన్ని సీట్లు ఆంధ్రప్రదేశ్లో వచ్చినాయా అండి? బతిలాడారే మీరు ఆ రోజు, మా నియోజకవర్గం రండి, వారిని తీసుకొని రండి, మీరు రండి అని బ్రతిలాడితే ప్రతి నియోజకవర్గం తిరిగాం. ఆయన ఉన్నారు కదా మన విద్యాసాగర్ గారి బ్రదర్ రాజేశ్వరరావు గారు, కరీంనగర్, చెన్నమనేని రాజేశ్వరరావు గారు, ఆయన బాగా ఉండేవారు. నేను బాబాయ్ ఏదో పిలిచేదాన్ని. ఆయన అమ్మ నువ్వు వస్తేనే అన్నీ గెలుస్తాం మేము అని చెప్పి సో ఈ పద్దాకా వస్తూనే ఉండేవారు ఆయన. నిజంగానే అన్ని సీట్లు తీసుకొని వాళ్ళందరి గెలుపు కోసం కృషి చేసి గెలిపిస్తే ఏం జరిగింది అసలు, విషయం ఏం జరిగిందని ఎన్టీఆర్ గారి దగ్గరికి ఒక్కసారని వచ్చి అడిగారండి? ఎక్కడైనా మీ సీట్ల విషయంలో నేను అసలు జోక్యం చేసుకున్నానా? మీ కమ్యూనిస్టులకి ఇన్ని ఇవ్వండి అని నేను ఎప్పుడైనా చెప్పానా? చెప్పలేదుగా. ఒక్కడిని చెప్పమను. అన్ని చంద్రబాబు ఆయన కూర్చొని కదా చేసుకున్నారు. క్యారెక్టర్ అసాసినేషన్ ఇప్పటికీ ఎందుకు జరుగుతుంది మేడం? అంటే నేను ఇంకా అంత బలంగా ఉన్నాను అన్నమాట. సూపర్. అవితే అక్కడ బలంగానే ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.